ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కి స్వాగతం సుస్వాగతం అండి. మరి ఈ సిరీస్ లోనే నేను ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటూ ఉంటారు, వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి చెప్తూ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ స్టోరీస్ విధంగానైతే చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లోనైతే ఇస్తున్నానండి. అక్కడికి వచ్చి మీ రియల్ ఇన్సిడెంట్స్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ ఏవి కూడాను నేను ఇక్కడైతే మెన్షన్ చేయను, డైరెక్ట్ గా స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే పెళ్ళైన అమ్మాయి ఇలా చేయకూడదు అనే ఒక విషయాన్ని చెప్పడం కోసం ఈ స్టోరీని అయితే చెప్తున్నాను. యాక్చువల్గా ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. అయితే వాళ్ళిద్దరికి నార్మల్ అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. అబ్బాయి ఏదో చిన్న చిక్క జాబ్ అయితే చేస్తున్నాడు, అమ్మాయి ఏం చేయట్లేదు, జాబ్ చేయట్లేదు, ఇంట్లోనైతే ఉంటుంది. అయితే వీళ్ళు ఒక చిన్న ఇంటిని అయితే అద్దెకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అని అంటే పక్కనంతా కూడా లైన్ గా పోర్షన్లు అయితే ఉంటాయి. వెనకాతలకి వెళ్ళినా ముందుకు వచ్చిన అవతల పోర్షన్ వాళ్ళు ఇవతల పోర్షన్ వాళ్ళు అందరూ కనిపిస్తారు అనమాట. ఆ విధంగానైతే ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఫస్ట్ లోనే ఏంటి అని అంటే బాగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి అప్పుడే పిల్లలు వద్దనుకున్నారు ఇద్దరును. ఈ అమ్మాయికి కొంచెం ఎంజాయ్మెంట్ చాలా ఎక్కువ. అందుకనే తన్ని అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి అని అంటే ఫస్ట్ 6 నెలలు కూడాను చక్కగా ట్రిప్పులు వేసుకున్నారు, వాళ్ళకి నచ్చిన ప్లేసెస్కి వెళ్ళారు, ఇంకా అలాగే చాలా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత నుంచి ఈ అబ్బాయికి ఏంటి అని అంటే వర్క్ టెన్షన్ ఎక్కువ అయ్యింది. మరి తను ఒక్కడే కదా సంపాదిస్తున్నాడు, ఈ అమ్మాయి ఏం సంపాదించట్లేదు, ఖాళీగా ఉంటుంది. మరి ఇంట్లోని పోషణకి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకోవాలని అన్నా, లేదనంటే వాళ్ళకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా బతకాలి అని అన్నా డబ్బులు ఉండాలి. కాబట్టి ఈ అబ్బాయి ఏంటి అని అంటే ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టి ఎలాగా 6 months ఎంజాయ్ చేశాం కదా అని చెప్పేసి ఈ అబ్బాయి ఇంకా వర్క్ మీద ఫోకస్ చేసేసరికి ఈ అమ్మాయికి ఇంతకు ముందులాగా నన్ను తిప్పట్లేదు, ఇంతకు ముందులాగా నా దగ్గరికి రావట్లేదు అంటూ ఆ అబ్బాయికే కంప్లైంట్ చేయడం మొదలెడుతుంటే అదేంటి అలా అంటావు, మన గురించే కదా సంపాదిస్తున్నాను, బాగా సంపాదించాను అనుకో, పిల్లల్ని కంటే వాళ్ళకి ఏం చేయడానికైనా ఉంటుంది, అంతేకాకుండా మనకు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నా డబ్బులు ఉండాలి కదా అని ఈ అబ్బాయి అయితే అనేవాడు. తను అన్నప్పుడల్లా కూడాను, కంప్లైంట్ చేస్తున్నప్పుడల్లా కూడాను తన్ని బయటికి తీసుకెళ్లి తిప్పి తీసుకొచ్చేవాడు. మరి ఇలానే 2 months అయితే గడిచిపోయింది. ఆ తర్వాత వీళ్ళ పక్క పోర్షన్ లోని ఒక బ్యాచిలర్స్ అయితే దిగారు. దాని తర్వాత ఇంకొక ఫ్యామిలీ అయితే ఉంటుంది. అలా బ్యాచిలర్స్ మధ్యలోనే అయితే ఉన్నారనమాట. అయితే ఫస్ట్ లోని వీళ్ళైతే పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు వాటర్ కావాలి, మాకు వాటర్ అయిపోయింది, మంచినీళ్ళు కావాలి అంటూ అబ్బాయి పక్కన బ్యాచిలర్స్ లో ఒక అబ్బాయి ఒక చిన్న టిన్ ఏదో పట్టుకొని వచ్చాడంట. ఈ అమ్మాయి వాటర్ ఇచ్చిన తర్వాత మెల్లగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. మళ్ళీ ఇంకొక 2 రోజుల తర్వాత అబ్బాయి మళ్ళీ కనిపించి టీ పెట్టుకోవాలి, కొంచెం టీ గుండు ఉంటే ఇస్తారా అని అడిగాడంట. అడిగితే ఈ అమ్మాయి ఇచ్చింది. ఇంకా అలాగా మధ్యలోని వీళ్ళిద్దరికి మాటలు అయితే అవుతున్నాయి. ఇలాగే ఇంకా ప్రతిరోజు వాళ్ళ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి దేనికో దానికి రావడం, కూర్చొని మాట్లాడడం, సరదాగా నవ్వుకోవడం, మాట్లాడుకోవడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, అయిపోయింది. ఇంక ఈ అమ్మాయి కూడాను తన భర్త గురించి ఆలోచించడం మానేసి ఆఫీస్లో పని ఉంటే పని ఉన్నీలే, నేను ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయితో మాట్లాడుకుంటాను అనే విధంగానైతే తయారైపోయింది. అలాగా వాళ్ళ మాటలు ఎక్కువైన తర్వాత ఒక రోజు ఎవరు లేరు. ఆ రోజు వాళ్ళ అటుపక్క ఉన్న పోర్షన్ లోని వాళ్ళు, ఆ ఫ్యామిలీ వాళ్ళు అయితే లేరు, ఎక్కడికో టూర్ వెళ్ళారు. తిన్న రూమ్ లోనేమో మిగతా 2 అబ్బాయిలు కూడాను వాళ్ళ ఆఫీసులకి అయితే వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి రూమ్ లోని ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి పోర్షన్ లో ఈ అమ్మాయి ఉంది, అబ్బాయి పోర్షన్ లో అబ్బాయి ఉన్నాడు. ఏదో కావాలనుకుంటూ వీళ్ళ ఇంటికి అయితే వచ్చాడు. ఎవరు లేరు, ఈ అమ్మాయి అక్కడిదే ఉంది. వాడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఈ అమ్మాయి ఏంటి పూర్తిగా ఇంకా ఏంటనంటే అన్ని వదిలేసి వాడితో ఏకమైపోయింది. ఇంకా అప్పటి నుంచి ఇద్దరు కూడా కలవడం మొదలయ్యింది.
ఎక్కువ అయిపోయింది. బయటికి వెళ్ళడం, తిరగడం, అంతేకాకుండా ఇంట్లో కలవడం, ఇవన్నీ కూడాను. భర్తని అస్సలు పట్టించుకోవడం కూడా మానేసింది. ఎలా అంటే ఇంకా వాడు ఉంటే ఉన్నాడు లేకపోతే లేదు అన్నట్టుగా అనమాట. అయితే భర్తకి ఏంటి, ఇంతకు ముందు నేను రాకపోతే ఇంత లేట్ అయిపోయింది, రావట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అనే మనిషి ఇప్పుడు అసలు నన్ను కేరే చేయట్లేదు, కనీసం నేను ఇంటికి వెళ్ళినా కూడాను అదిగో అక్కడ ఉన్నాయి అవి తినేసి పడుకుని పోండి అని చెప్పి తన మటుకు తను పడుకుని పోతుంది అని చెప్పి అనుమానం అయితే స్టార్ట్ అయింది. ఎవరికైనా అనుమానం వస్తుంది కదండి. అయితే అనుమానం స్టార్ట్ అయింది. ఈ అబ్బాయి ఇంకా అబ్జర్వ్ చేస్తున్నాడు, పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆ అబ్బాయితోని మాట్లాడుతుంది, భర్త ఉండేటప్పుడు కూడా మాట్లాడుతుంది. తను కూడా ఏంటంటే లైట్ తీసుకున్నాడు, ఫోన్లో ఏది వాళ్ళ మటుకు వాళ్ళు ఉంటున్నారు, ఏదో మాట్లాడుతుంది ఊసిపోక అని అనుకున్నాడు. అయితే వాళ్ళ మాటలు వినడం మొదలుపెట్టాడు. వాళ్ళ మాటలు మితిమీరి ఉన్నాయి, అదైతే గమనించాడు. ఒకసారి 2 సార్లు వార్నింగ్ అయితే ఇచ్చాడు, వాడితో అలా మాట్లాడుకో అని. అది కూడా అయిపోయింది. ఆ తర్వాత ఒకరోజు వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి పర్స్ మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ తను రిటర్న్ అయితే వచ్చాడు. వచ్చేసరికి వీళ్ళ ఇంట్లోని ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నవాడు అతను వచ్చాడని గబగబాను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి సరేనండి అయితే నేను వెళ్తాను అనుకొని వెళ్ళిపోయాడంట. ఇదేంటి ఇప్పుడే కదా నేను వెళ్ళాను, ఎప్పుడు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. ఆ అమ్మాయి కాస్త సీరియస్గా చూసి పర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు కానీ ఆఫీస్లో పని చేయలేకపోతున్నాడు. ఇంట్లో ఏమైపోతుందో అర్థం కావట్లేదు. డౌట్ ఫుల్గా వచ్చేసింది. ఇంకెలా కాదు, వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకున్నాడు. అలానే వాళ్ళ పక్కింట్లో అవతల ఉన్న ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళు కూడాను చెప్పారంట 2-3 సార్లు, ఏమండి మీ ఆవిడ పద్ధతి బాగాలేదు, మీరు వెళ్ళగానే వాడు మీ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాడు, అలాగే ఇద్దరు మాట్లాడుకుంటారు, ఏవేవో నవ్వుకుంటారు, అంతేకాకుండా బయటికి కూడా వెళ్తున్నాడు, బయటికి తీసుకువెళ్తున్నాడు మీ ఆవిడ్ని వాడు అని చెప్పారంట. చెప్పేసరికి ఈ అబ్బాయికి పూర్తిగా అర్థమయ్యి ఆ రోజు ఏం చేశాడు, ఆఫీస్కి వెళ్ళిపోయి బండి మీద ఆ ఇంటి వరకు రాకుండా కొంచెం దూరంలోనే బండి అది ఆపేసి మెల్లగా ఆ గేట్ తీసుకొని లోపలికి అయితే వచ్చాడు. ఏంటనంటే ఒక కాంపౌండ్ వాల్ ఉండి గేట్ ఉంటుంది అనమాట. ఆ లోపలికి వస్తే ఈ లైన్గా ఇలా పోర్షన్స్ అయితే ఉంటాయి. వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో కిలకిలా నవ్వులు. పక్కన పోర్షన్లో ఉన్న బ్యాచులర్స్ అయితే లేరు, అవతల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు ఉండి తన్ని సైజ్ చేసి ఇలా అంటూ సైజ్ చేసి ఉన్నాడు వాడు ఇంట్లోనే అని చెప్పాడంట. చెప్పేసరికి ఈ అబ్బాయి మెల్లగా వెళ్ళి కర్టెన్ తీసేసరికి తలుపు వేస్తుంది. ఇద్దరివి నవ్వులు వినబడుతున్నాయి. టీవీ కూడా పెద్ద సౌండ్ పెట్టేసి అయితే ఉండేసరికి ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది. వీళ్ళ సందులో నుంచి ఓ పక్కకు వచ్చి కిటికీ ఎక్కి చూస్తే వీళ్ళ బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది. సో ఈ అబ్బాయి వెళ్ళాడు, సందులోకి వెళ్ళి కిటికీ ఎక్కి చూసేసరికి చూడకూడని పరిస్థితుల్లోనైతే ఉంది భార్య వాడితో. అది చూసేసరికి ఇంకా కోపం కట్టలు తెంచుకు వచ్చేసింది అనమాట. ఇంకా గట్టిగా అరిచేసరికి ఇంకా ఇద్దరు ఎలక్ట్ అయిపోయారు. గబగబా రెడీ అయిపోయి ఫ్రంట్ నుంచి పారిపోయి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి బైక్ కీస్ పట్టుకొని పారిపోబోతున్నాడు. పక్కన ఇంకో ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు పట్టుకున్నారు, వాడిని చితకబాదారు. ఆ అమ్మాయిని కూడా పట్టుకొని వాళ్ళ ఆయన కొట్టాడు, తిట్టాడు. పెద్ద ఆవిడ వచ్చి ఆ అమ్మాయిని తిట్టిందంట. పెళ్లి చేసుకున్నావు, చక్కగా కాపురం చేస్తున్నావు, నీ మొగుడు ఎంత బాగున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, బాగున్న జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నీ మొగుడు కొడుతున్నాడా తిడుతున్నాడా లేదంటే నీకు ఏం తెచ్చి పెట్టట్లేదా, ఏంటి పోయే కాలం పనులు అంటూ తిడుతూ ఉంటే ఏం మాట్లాడకుండా నంగనాచలా కూర్చొని ఏడుచుకొని కూర్చొని మొగుడు కొట్టాడు. మరి కొట్టకుండా ఊరుకుంటారేటండి, కొట్టాడు, తిట్టాడు, అన్నీ అయిపోయాయి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను, నేను అవసరం లేదు, అందుకనే ఏదేదో మాట్లాడుతున్నా అంటే ఏదేదో ఏంటి, నేను చూసిందే మాట్లాడుతున్నాను అంటూ అబ్బాయి అయితే అన్నాడు. అయినా కూడా నేను వెళ్ళిపోతాను, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ జీవితాలని వాళ్ళే నాశనం చేసుకుంటారు. భర్త అక్కడ వెళ్ళిపోమని అనలేదు. ఇంకొకటి ఏంటనంటే జరిగిన కొట్టి తిట్టి ఊరుకున్నాడు కానీ నలుగురికి చెప్దాము, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్దాము, వీళ్ళ అమ్మ నాన్నకి చెప్దాము అని మటుకు అనలేదు, వెళ్ళిపోమని కూడా అనలేదు. అయినా కూడా ఈ పిల్ల
తెగించేసింది అనమాట. ఇంకా అన్నిటికీ తెగించేసి నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను, నన్ను కొట్టాడు తిట్టాడు అనే సాకు పెట్టుకొని నేనేం చేయలేదు అంటూ. ఎందుకనంటే అతను ఒక్కడే చూశాడు, వాడొక్కడి మాట ఎక్కడ చెల్లుతుంది, అక్కడ ఏం ప్రూఫ్స్ లేవు కదా, అది దాని ధైర్యం అనమాట. మరి ఇలా అయితే ఉంటారు కొంతమంది. అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారంట, ఇలాంటిది నీకు అవసరమా అని. అయినా కూడా చూడండి, భర్త మంచివాడు, చాలా మంచివాడు అనమాట. లేదండి, ఏదో తెలియక చేసింది, చిన్నపిల్ల, నేను వదిలేను తన్నే అని చెప్పేసి మళ్ళీ ఇతనే వెళ్ళి వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాలకి విషయం చెప్పాడంట. నేను మా అమ్మాయికి కూడా ఇప్పటికి ఇంకా ఈ విషయం చెప్పలేదు, మీకు చెప్తున్నాను, మీ అమ్మాయి కాబట్టి మీ అమ్మాయికి మంచి చెడు నేర్పుతారని అని చెప్పడంతోనే వాళ్ళు మంచోళ్ళు అనమాట. అమ్మాయి తాలూకు వాళ్ళు కూడా మంచోళ్ళు. ఎటొచ్చి ఈ పిల్ల ఇలా బుద్ధి గడ్డి తింది, బాబు ఇల్లు ఖాళీ చేసి అక్కడ కాకుండా వేరే దగ్గర పెట్టి, లేదంటే మా ఇంటి దగ్గర ఎక్కడికో వచ్చేయండి మీరు, మేము చూస్తాము, ఈ పిల్ల ఇలా కాదు అని చెప్పేసి పిల్లకి పూర్తిగా గడ్డి పెట్టారంట, కొట్టారంట. వాళ్ళు కూడా కొట్టి మొత్తానికి మళ్ళీ కాపురాన్ని సెట్ చేసి ఆ అమ్మాయిని అయితే పంపించారు. అయితే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడం కోసమే నేను ఈ స్టోరీ చెప్తున్నానండి. చాలా మంది ఆడపిల్లలు ఇలా ఉన్నప్పటికీ కూడా అవతల మగవాళ్ళు మంచోళ్ళు, అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు తగులుతారేమో మరి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకోవడం అన్నమాట. చూడండి, మీ భర్త అనేవాడు ఇప్పుడు మీకోసమే సంపాదిస్తూ మీకోసమే కష్టపడుతూ అహోరాత్రులు వాడు అక్కడ కష్టపడి తెచ్చి మీ జీవితాన్ని బాగు చేద్దాము, మన జీవితాన్ని మనం నిలబెట్టుకుందాము అనే అనుకుంటాడు. కొంతమంది ఎవరో ఉంటారు చెత్త మొహాలు, చెత్త వేషాలు వేసేవాళ్ళు, వాళ్ళకేమో మంచి వాళ్ళు దొరుకుతారు, మంచి వాళ్ళకేమో ఇలాంటి వాళ్ళు దొరుకుతారు. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. అంతేకాకుండా మన గ్రహాలు బాగోలేనప్పుడు ఇలాంటి బుద్ధులు కూడా పడుతూ ఉంటాయి. మరి ఈ వీడియో వలన మీకు ఏదో కొంతైనా ఉపకారం జరుగుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మరి కొంతమంది ఫ్రెండ్స్ కి. అలాగే రేపటి సరికొత్త వీడియోతోని మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.